హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ గుంటూరు హోమ్ కుక్. ఇప్పుడు నేను మిరియాల రసం పెడుతున్నాను. దానికి కావాల్సిన పదార్థాలు: పెద్ద నిమ్మకాయ సైజు అంత చింతపండు, 3 పచ్చిమిరపకాయలు, కొద్దిగా అల్లం, ఒక చిన్నులపాయ, 4 ఎండుమిర్చి, 2 స్పూన్లు కందిపప్పు, 2 స్పూన్లు ధనియాలు, 2 స్పూన్లు బియ్యం, 1 టేబుల్ స్పూన్ మిరియాలు, 2 కరివేపాకు రెబ్బలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర మొత్తం కలిపి మిక్సీలో వేసుకోవాలి. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మిరియాల చారు తయారు చేసే విధానం: 1 మగ్గు నీళ్లు వాటర్ పోసుకోవాలి. దాంట్లో చింతపండు వేసుకోవాలి. రెండు ఎండుమిరపకాయలు, 2 రెబ్బలు కరివేపాకు, ఇందాక మనం చూయించిన పదార్థాలన్నీ మిక్సీ పట్టుకొని చారులో కలిపేసుకోవాలి. దీంట్లోనే 2 స్పూన్లు ఉప్పు, రాళ్ళుప్పు ఫ్రెండ్ మీరు ఏదైనా వేసుకోవచ్చు, 1 స్పూన్ పసుపు. వీటిని బాగా మరగబెట్టుకోవాలి పొయ్యి మీద పెట్టి. తీసి మరిగిన తర్వాత తాలింపు. రసం బాగా మరిగిపోయినాయండి. ఇప్పుడు దింపేసుకొని పోపు పెట్టేసుకుందాం. పోపు పెట్టుకుంటున్నానండి. దీంట్లో 4 స్పూన్ల ఆయిల్, నూనె కాగిందండి. ఇప్పుడు దీంట్లోకి 2 ఎండుమిరపకాయలు, ఒక గుప్పెడు పోపు దినుసులు, 4 వెల్లుల్లి రెబ్బలు దంపుకున్నాను. అందులోనే 4 కరివేపాకు రెబ్బలు. ఇప్పుడు ఈ తాలింపులో ఈ రసం పోసేసుకోవాలండి. అంతే అయిపోయిందండి. ఇంకా రసం దింపేసుకొని మనం అన్నంలో పోసేసుకొని తింటమే.